రెండవది, దావీదు చేయని పాపాలు లేవు. దావీదు అంటాడు, నీ ఎదుటని కేవలము నీకే విరోధంగా పాపం చేశాను అంటాడు 51వ కీర్తన. నీకే విరోధంగా పాపం చేశాను, అయినా నన్ను శుద్ధిని చెయ్యి, నా హృదయాన్ని శుద్ధి చెయ్యి, విరిగి నలిగిన మనసు నాకు దయచేయి అంటాడు. 130లో ఏమంటాడో చూడండి, మనందరికీ చాలా ఆదరణకరమైన మాట. 130వ కీర్తన 4వ వచనం చూస్తారు అందరూ. 130వ కీర్తన 4వ వచనం చూడండి. అయినను, దొరికిందా మీకు? 134. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుద్ది? క్షమాపణ. బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి, నీ యొద్ద క్షమాపణ దొరుకుద్ది. ఇంకెక్కడ దొరకదు, యేసు ప్రభు దగ్గర దొరుకుద్ది. ఆ ప్రభువుకి విరోధంగా ఏది చేయగాకండి. ఆ ప్రభువుకి విరోధంగా ఏది చేయొద్దు, తనకు అయిష్టంగా ఏది చేయొద్దు. తన చిత్త ప్రకారం కాకుండా నా చిత్తం నెరవేరాలని నేను చేస్తే బాగుంటుంది కొంతకాలం, కానీ ఏంటి జీవితం? ఆ జీవితంలో ఫలింపు ఉందా? ఆ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉందా? ఆ జీవితాల్లో అవమానాలు ఎన్ని? ఆ జీవితాల్లో జరుగుతున్న కష్టాలు ఎన్ని ఉన్నా కూడా వాటిని తీర్చుతాయా? తీర్చలేవు. బిడ్డలారా, దేవునికి విరోధంగా ఏది చేయకుండా మనని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రతిదానికి దేవుని దగ్గర క్షమాపణ ఉంది, కానీ దాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ లేదని దేవుడే తన గ్రంథంలో రాయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆమె ఒప్పుకున్నది, నా పాపాలను నువ్వు జ్ఞాపకం చేసేసావు, నా జీవితాలను నువ్వు జ్ఞాపకం చేసేసావు అని ఆమె చెప్పటం, ఆమె జీవిత అంతరంగంలో ఆమె ఆధ్యాత్మికంగా చైతన్యం చెందింది. కాబట్టే ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆమె అరవలేదు, ఏడవలేదు, తొందర చేయలేదు, అయా ఈ స్థితికి నన్ను తీసుకొచ్చావని కొట్టుకోలేదు. ఆమెకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు తప్పకుండా నా కొడుకుని బాగు చేస్తున్న నిరీక్షణ ఉంది. నువ్వు ఇక్కడ రావటం ఎలా? చూసారు అక్కడ ఆ భాగం చూడండి. ఆమె ఏమీ చేయలేదు. 17వ అధ్యాయం 18. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకై బిడ్డను మనవి చేయగా వచ్చితివా అని మనవి చేయగా, అప్పుడు ఆయన నీ బిడ్డను నా చేతికి ఇమ్మంటాడు. దాన్ని ఆలోచిద్దాం. కానీ ఇక్కడ ఆమె దేవుని ఎడల పాప క్షమాపణ పొందింది. పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాక ఆ పాపానికి పరిహారం పొందింది. పాపానికి పరిహారం పొందిన తర్వాత ఆమె ఏమైపోయిందంటే, ఎప్పుడైతే మానవుడు పాపానికి పరిహారం పొందుతాడో నీతిమంతుడిగా తీర్చబడతాడు. అన్యుడైనా ఆమె నీతిమంతుడిగా తీర్చబడింది. గాడ్ ఈజ్ సీక్రెట్ ఆన్ హోమ్ ఆఫ్ రైజస్నెస్. ఆయన కొన్ని రహస్యాలు దేవుని బిడ్డల కుటుంబాల్లో ఉంచుతాడంట. కొన్ని రహస్య కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన ఒక దెబ్బ కొట్టిన ఆ దెబ్బను మళ్ళీ స్వస్థపరిచి పైకెత్తేస్తాడు, జీవం ఇస్తాడు, ఫలించేది ఇస్తాడు. ఆ కుటుంబంలో, దేవుని కుటుంబంలో అనేక ఆయన బ్లెస్సింగ్స్ కదా, చెప్పటానికి వీలు లేనంత ఆశీర్వాదాల్లో నింపగలిగిన కుటుంబం దైవ కట్టునం బాబు. అందుకే కదా 128వ కీర్తనలో ఏం రాస్తాడు? యెహోవా యందు భయభక్తు గలవారు ధన్యులు అంటాడు కదా. ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు అంటాడు కదా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం తింటావు అంటాడు కదా. అది ఎవడు పాడు చేయడు అంటాడు కదా. తర్వాత నీ బిడ్డలు ఒలివ మొక్క, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటాడు అంటాడు కదా. ఆ కుటుంబంలో ఆనందమయమైన సంతోషకరమైన సంగతులు జరుగుతాయి. కాబట్టి ఆమె దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీగా తయారైంది. ఏలియా అక్కడికి రావటం వల్ల ఆమె సత్యాన్ని తెలుసుకుంది, పాపాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆమె అంతరంగాన్ని ఒక్కసారి తోడుకుంది. ఏముందో తోడుకుంది. చూసారా? మళ్ళా ఒకసారి 11వ కీర్తనలోకి వెళ్దాం. 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. లేడని ఎవరని అనుకుంటారేమో, జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది, ఆయన కనులారా నరులను ఎందుకు వచ్చావో చూస్తున్నాడు. తర్వాత ఆయన కనుదృష్టి చేత పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకమైనవి ఏమీ జరగకూడదు.
దేవునికే ముసుగేస్తే అట్లా అంటాడు ప్రొఫెసర్ మోహన్. దేవుడికే ముసుగేస్తున్నావు రారు. ఒకని పట్టుకుని అడుగుతా అన్నాడు. వాడిని పిలిచి, వాడు ఏదో పని చేస్తే వాడిని పిలిచి అడిగి, రే దేవునికే ముసుగు గప్పబోతున్నారు పెద్ద గాడిదేవరాడు, ఎట్లా నీ జీవితం ఏమవుద్దిరా, అంతమేమవుద్దిరా అని అడిగాడు ఒకసారి. ఆయనకే ముసుగు గప్పబోతున్నావేంటి, ఆయన చిత్తాన్ని పడగొట్టి నీ చిత్తాన్ని రేపుతున్నావేంటి, ఇది నీకు ఎలా నీ జీవితం ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఎంత భయంకరంగా జరుగుతుంది. కాదు, ఆయన సమిధంలో నుంచి ఆఖరి పోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుడితో మనం ఆడకూడదు. మన జీవితంలో ఉన్న పాపాలు దేవుని దగ్గరికి తప్పకుండా తీసుకురావాలి. మనం తీసివేసుకోలేము, ఆయన తీసివేయగలడు, ఆయన చేయగలడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అసలైన సత్యం. ఎందుకంటే దేవుడు ఏలియాను అక్కడికి పంపించాడు, ఆమె పాపాన్ని గుర్తు చేశాడు, ఆమె కుమారుడు మరణం చెందాడు. ఇంకా మళ్ళా చూద్దాం, 17-19 వచనంలోకి వద్దాం. అక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 19వ అధ్యాయం 19వ వచనం, 17-19. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కగుడిలో ఉన్న వానిని తీసుకొని తాను పై అంతస్తు గదిలోనికి పోయి తల మంచం మీద వానిని పనుండబెట్టెను. ఇక్కడ ఒక మంచి మాట మనం తెలుసుకోవాలి. ఆమె ఏలియా ఆ బిడ్డను ఇచ్చేసింది, ఏమీ ఆడవాళ్ళు కవిలో ఉన్న బిడ్డను వచ్చేసింది. పాత నిబంధన గ్రంథం మనం చదివినట్లయితే చనిపోయిన శవాన్ని యాజకుడు తాగకూడదు, ప్రవక్త తాగకూడదు. చనిపోయిన శవాన్ని తాకటానికి వీల్లేదు. తాకితే శాపకరార్థమైంది, అదొక ఆచారం అది. కానీ ఏలి అక్కడ ఏం చేశాడంటే ఆచారాన్ని నిరర్ధకం చేశాడు. క్రైస్తవుల ఆచారాలు చేస్తున్నారు. బ్యాప్టిజాన్ని ఒక ఆచారంగా, ప్రభు బలులను ఒక ఆచారంగా తీసుకుంటే అనర్థదాయకం మీకు అది. మారు మనసు పొంది తీసుకోవాల్సిన బ్యాప్టిజాన్ని మారు మనసు లేకుండా చేసుకునే బాప్తిజంగా తయారు చేశారు. బ్యాప్టిజం అంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చే బ్యాప్టిజం. ఎందుకు పనికి వస్తుంది ఆ సర్టిఫికేట్? పరలోకానికి తీసుకుపోతావు ఆ సర్టిఫికేట్? నువ్వు ఎక్కడికి తీసుకుపోతావు? కాల్చితే కూడా పనికిరాదు ఆ సర్టిఫికేట్. ఒకవేళ నీకు విద్యకు పనికి వస్తుందేమో నేను బ్యాప్టిస్టు తీసుకున్నానని, అంతకు తప్ప పనికిరాదు అది. భూలోకంలో కూడా పనికిరాదు. మీకు పని ఇంకొకటి ఇస్తాడు ఆ సర్టిఫికేట్, ఎవడైనా ఇస్తాడు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చారు, ఎవరికి 5,000 ఇస్తానని కూడా ఇచ్చారు కదా. చాలామంది బీసీ సర్టిఫికేట్ కావాలని గొల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు. మీరు బ్యాప్టిస్ట్ ఇవ్వండి సార్ మాకు సీట్లు వస్తాయని. ఒక్కరికి లీలా. అందుకు పనికి వస్తాయేమో ఈ సర్టిఫికేట్లు కూడా, ఈ నిజంగా తీసుకున్న సర్టిఫికేట్ కూడా దానికి పనికి వస్తాయేమో అక్రమమైన దానికి. కానీ సర్టిఫికేట్ కోసం లేకపోతే పెళ్లి కోసం కాదు బిడ్డలారా, నీతి కోసం తీసుకోండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి తీసుకోండి. యేసు ప్రభు చెప్పాడు, దానిలో నీతి ఇమిడి ఉంది అన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ యోర్దాను నదిలో యోహానుతో బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఇందులో నీతి నిమిత్తం నాకు బ్యాప్టిజం ఇవ్వమంటాడు. దాన్ని తొక్కేసి బ్యాప్టిజాన్ని ఒక పెద్ద అంగంగా తయారుగా, చట్టంగా, అనుబంధంగా తయారు చేసుకుంటే అది ఎంత నాశనకరమైన స్థితి. అదే ప్రభురాత్రి భోజనం ఏమీ లేకుండా మెక్కితే ఏం ప్రయోజనం? యూదా ఇస్కరియోతు కూడా మెక్కాడు, తింటే ఏం ప్రయోజనం? దాన్ని ఏం చెప్పాడు? పరీక్షించుకొని తినమన్నాడు. పరీక్షించుకోకుండా నువ్వు తింటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? కఠినమైన మాట అన్నాడు, అపరాధిగా తీరుస్తానన్నాడు. బైబిల్లో ఏది ఆచారాలు, పాత నిబంధన గ్రంథాన్ని కూడా చాలామంది తీసేశారు అసలు ఆచారాలు. అప్పుడే ప్రవక్తలు వాటిని తెంచేశారు. శవాన్ని ముట్టకూడదు వాళ్ళు. కానీ పట్టుకున్నాడు, నీ కుమారుని ఇమ్మన్నాడు, తీసుకున్నాడు, తన గదిలోనికి తీసుకుపోవటం మనం చూస్తున్నాం. ఇది మనం చూసినప్పుడు ఏలియా జీవితాన్ని మనం ఆలోచిస్తే ఎంత స్థిరమైన విశ్వాసం ఉందో ఆయనకి. అతను చనిపోయాడు అనుకోవటం లేదు, ఎంత స్థిరమైన విశ్వాసం ఉంది. పరిపక్వము చెందిన నిర్మలమైన
జ్ఞానోదయం ఆయనకుంది. దేవుని బిడ్డ ఆయన, నిర్మలమైన జ్ఞానోదయం ఉంది. దానిలో ఏమాత్రం చంచలత్వం లేనే లేదు ఆయన జీవితంలో. ఆయన జీవితంలో లేదు. దేవుడు ఇక్కడ నన్ను రాజేసింది ఎందుకు? ప్రార్థన కూడా చేస్తాడు. ఈ బిడ్డ చనిపోయింది ఎందుకు? ఈ బిడ్డ చనిపోకూడదు కదా. ఇక్కడ ఈ బిడ్డను లేపుతాడు అనే ఆ పట్టుదల, విశ్వాసం, ఆ యొక్క నిర్మలమైన మనసు, స్థిరత్వమైన మనసు అతని జీవితంలో ఎంతో క్రమబద్ధకంగా ఉండటం మనం చూడగలుగుతాం. అందుకని ఏం చేశాడో తెలుసా, ఆయన ఆ బిడ్డ మీద చక్కని ప్రార్థన చేశాడు. చక్కని ప్రార్థన. అక్కడ మనం చూద్దాం ఏమంటాడో తెలుసా. పెద్ద పెద్ద ప్రార్థనలు, తర్వాత అరుస్తా ప్రార్థనలు, కేకలేస్తా దిగమని చెప్పి, దేవా దిగి బిడ్డను లేపని. కానీ అల్లర్లు చేసేది ఎక్కడ లేవు బైబిల్లో. అల్లర్లు చేసేది ఎక్కడ లేదు. ఒక శతాధిపతి బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత బాగున్నప్పుడు పిలిచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు లేచిపోయే లోపలికి వార్త వచ్చేసి చనిపోయిందని. ఆయన పర్వాలేదు వస్తానన్నాడు. ప్రభు వచ్చాడు. వస్తే ఆ ఇల్లంతా గలబంట. ఆ ఇంట్లో వాడుతున్నారు, ఏడుస్తున్నారు, గలబా చేస్తున్నారు. అసలు యేసు పోవటానికే స్థలం లేదంట. గల్లంతులు చేస్తున్నారు. చనిపోయి ఉంటే వాళ్ళు వీళ్ళు గల్లంతు చేస్తున్నారు. నవ్వుకుంటూ ఏడ్చుకుంటా ఏడుస్తారు, నవ్వుతారు, కేరకలు వేయటం, గల్లంతు చేస్తున్నారు. యేసుప్రభుని గదించాడు. స్థలం ఏమన్నాడు. వెళ్ళిపోయి లేచిపోయి తప్పి తాకుమే అన్నాడు. లేమన్నాడంటే ఆ బిడ్డను లేచింది. వెంటనే ఆ బిడ్డ లేచింది. చూసారా, ఇక్కడ కూడా ఆయన పండు పెట్టి చేసిన ప్రార్థన చూడండి. 20 వచనం, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పరచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఇలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం ఇచ్చాడు. 1 గంట చేయాలన్న ప్రార్థన 2 గంటలు అరిచి చేస్తే ఆయన ప్రార్థన చేసినట్లు లెక్క. లేకపోతే పెద్దగా కేకలు వేస్తా చేస్తే ఇక్కడ పులిపిటి మీదకి దేవుడు దింపుతాడని లెక్కన. మాస్టర్ గారు పులిపిటి మీదగా దేవుడిని లేకపోతే దింపేస్తాడని అయ్యా లెక్క లేదు. అరిచేయలేదు ఆయన, దేవునితో చేశాడు. అందుకే యాకోబు 5లో అంటాడు చూడు, ఏలియా ప్రార్థన గురించి రాస్తూ ఆయన ప్రార్థనలో ఉండే ఒక పెద్ద లక్షణాన్ని రాస్తాడు. యాకోబు పత్రికలో చాలా గొప్ప లక్షణాన్ని రాస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీయండి. ఆడ చాలా మంచి క్యారెక్టర్ని రాస్తాడు. ఆయన ప్రార్థనలో ఉండే విలువైన సత్యాన్ని యాకోబు మనకు చూపిస్తాడు. 5వ అధ్యాయం 16 ఆఖరిలో చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అంటాడు. అని వెంటనే అంటాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో, వాడిన మాట ఏంది, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తల పిల్లములిచ్చెను. ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేయగా యెహోవా ఆ చిన్నవాని మీద కనికరపడ్డాడు. చూసారా, ఆయన ప్రార్థన ఆలకించాడు. దానిలో ఏముందంటే ఆసక్తి ఉంది. దానిపైన ఏముందంటే నీతిమంతుల విశ్వాసం ఉంది. విశ్వాసముతో ప్రార్థన చేశాడు. ఆ 2 ప్రార్థనలు ఏం జరిగాయంటే అతను లేయటానికి, శక్తివంతుడు అవటానికి కారణమైంది. అతను లేచి నిలబడటానికి కారణమైంది. ఆయన లేచాడు, బ్రతికాడు ఆ బిడ్డ. అది ఆయనకి కారణముగా మనం చూడగలుగుతున్నాం. లేచి తల్లి దగ్గర తీసుకొచ్చాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా, నేను చేశాను ఈ పని, దేవుడు నేను ప్రార్థిస్తే ఇచ్చాడు అని ఏమన్నాడా? ఏమంటాం లేదు. చూడండి 21 వచ్చినట్టు చూడండి. ఆ చిన్న 22 నుంచి చూద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన విని ఆలకించి ఆ చిన్నవాని పానం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికను. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించాడు. ఏం చేయాల?
చనిపోయిన శవాన్ని ఆమె కగుల్లో నుండి తీసుకున్నాడు. ఇక్కడికి రాగానే ఏం చేశాడు? బిడ్డగా జీవము గల బిడ్డగా ఇచ్చేశాడు. నిర్జీవమైన శవాన్ని తీసుకున్నాడు. ఇక్కడ రాగానే జీవము గల స్థలాన్ని ఆమెకు అప్పగించాడు. అమ్మా, నేను ప్రార్థన చేశాను, నీ బిడ్డ బతికాడు, ఈ కార్యం నేను చేశానని చెప్పాడా? దేవుడు నా ద్వారా జరిపించాడమ్మా ఈ కార్యాన్ని నీ ఇంట్లో అని చెప్పాడా? నో, అవన్నీ మాట్లాడాల. అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏం జరిగిందో, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, వాడు బ్రతుకుచున్నాడు, నేను బ్రతికించానని చెప్పలా, బ్రతుకుచున్నాడు అని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజము. ఆయన మాటలు నమ్మింది మొదటి నుంచి. నిజమైన మాట చెప్తా ఉన్నాను. పూయకూడదు. పూస్తే ఏమైపోద్దంటే మనం మోసం చేసి వాళ్ళని పాడు చేస్తాం. దేవుని వాక్యంలో ఉన్నది కఠినమైన వారి హృదయాల్లో నాటాలా. ఎందుకంటే వాళ్ళలో పరివర్తన రావాలా, పరలోక పౌరులు కావాలా. మీరు రక్షించబడ్డారు, పరలోకానికి వెళ్ళిపోతారంటే ఎట్ట వెళ్ళిపోతారు? రక్షించబడ్డ వాళ్ళు అందరు పరలోకానికి. రక్షించబడ్డ అన్న సపర్య ఏమైంది? రక్షింపబడ్డ గారడి సీమోన్ ఏమయ్యాడు? రక్షించబడిన దేమా ఏమయ్యాడు? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాక్యమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలుబంపులు పొంది మళ్ళీ వెనక్కి తిరిగితే ఏమంటాడు? క్రీస్తుని సిలువేస్తున్నారు. బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ఎక్కువ బోధలు అలాంటి బోధలు అయిపోతున్నాయి. ఫ్రీ సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళు. నువ్వు రక్షించబడ్డావంటే పాపమన్నా చేయొచ్చని. రక్షణ అనేది గుడికి మొదటి మెట్టు. అక్కడి నుంచి నీతిమంతుడిగా ఎక్కాల. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని నూర్తాడు, సాదుతాడు. మనలో మంచోళం కాదు, ఆయన అగ్నిలో వేసి మన విశ్వాసాన్ని కాపాడుతాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు అంటే మన ప్రధాన శిల్పకారి మనలో ఉన్న చెడు అంతా తీసేస్తాడు. ఆ చెడు తీసేటప్పుడు వాక్యం అనే ఉలితో మనల్ని చెక్కుతా వస్తాడు. వాక్యం గుచ్చుకుంటూ ఉంటుంది, చెక్కుతూ ఉంటాడు. మనం దానికి అంతటికి ఒప్పుకోగలిగితే ఆయన స్వరూపంలోకి మనం వస్తాం, పరలోకానికి పనికి వచ్చినట్టు వస్తాం. అంతేగాని ఇక్కడ నేనేం చేసా అది చేసా అంటే ఏమీ లేదు. ఇది ఇలాంటి భావాలు భూలోకంలో ఎప్పుడు మనం చేయకూడదు. పేతురు పత్రిక చూద్దామా? 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 పేతురు 3:12 ఏమని రాయబడింది? ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ అంటాడు. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది. ఇందాక చెప్పాను, చేసావా? కొంచెం కీడు చేసినా దేవుడికి విరోధమే. ఒకవేళ అనుకోవచ్చు, అదిగో ఆ అమ్మాయికి చేసా, ఈ అబ్బాయికి చేసా, ప్రభుదాసుకు చేసా కీడు అనుకోవచ్చు. ఆ కీడు దేవుడికి విరోధి వాడు. కాకపోతే ఆయన నీతిమంతుల ప్రార్థన మీద ఉంటుంది అనే సత్యం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తర్వాత ఈ శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం శ్రమల్లో కూడా నిలబడాలి. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన శ్రమల్లో నిలబడాలి. అందుకోసమే 91 కీర్తన 15వ వచనం చూస్తారా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటాడు. నాకు మొరపెడితే నేను ఉత్తరం ఇచ్చేస్తానన్నాడు. ఏలియా వెంటనే ఇచ్చాడు. ఒక మొరపెడితేనే కాదు, ఇంకా 14వ వచనంలోకి పోతే అతను నన్ను ప్రేమించాలా, అతను నా నామం ఎరిగి ఉండాలా, అతను నాకు మొరపెట్టాలి. ఈ 3 క్రియలు నీలో జరిగితే దేవుడు ఆశ్చర్యకరమైన శక్తిగా నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ క్రైస్తవుడైనందుకు శ్రమలు వస్తే ఆ శ్రమలు విజయ సోపానాలు, విజయానికి ఎక్కటానికి. నువ్వు అవమాన నింపబడి కింద కొడితే నువ్వు పైకి ఎక్కిపోతావు. అవన్నీ విజయ సూచనలు. అవన్నీ మన నాశనంగా మనం తృణీకరించాం, ఫలించకుండా ఉన్నాం. దౌర్భాగ్య స్థితి రాదు మనకు. ఎందుకంటే అవన్నీ మన జీవితాల్లో ఆశీర్వాదకరాలు. ఆ శ్రమలు మన జీవితాల్లో ఆశీర్వాదకరాలు. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా రైట్, మీరు తీశారు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న వంటి శ్రమను గూర్చి మీరేదో ఒకటి ఎంత జరుగునని తలంచవద్దు. ప్రస్తుతం
బయలుపరచబడినది ఏమిటంటే మీరు ఆనందంతో సంతోషమంది, అది దేవుని మహిమ కొరికే జరుగుద్ది. ఆనందించి సంతోషించమంటాడు. కానీ ఈ సమయంలో అంతా కూడా అనుభవించిన ఏలియా కానీ సారెపాతు విధవరాలు కానీ ఎక్కడా తమ విశ్వాసంలో కోల్పోయి ప్రలాపించాలా, ఏడవాలా, దేవుని అందు విశ్వాసం ఉంచారు. ఎక్కడా కూడా దేవుడు బాగు చేస్తాడనే నమ్మకం, స్వస్థపరుస్తాడనే నమ్మకం, లేపుతాడనే నమ్మకం వారికి ఉంది. కానీ దాన్ని మేము చేశామని ఎక్కడా బోధించాల. ఆ బోధ ఎలాంటిదైతే యాంటీ క్రైస్తు బోధ. ఒక్కసారి 2వ దశలోనికి తీయండి. ఈ అంత్య దినాల్లో ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు క్రీస్తు బిడ్డలు కారు అనేది తెలుసుకోక చాలామంది తెలుసుకోవటం లేదు. వాళ్ళు మన వాళ్ళైతే చేస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇంకా గౌరవిస్తున్నారు. మోసమైన ఆ మోసానికి పాల్పంపులు పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త ఉండటానికి వీలేదు. చూడండి, ఇక్కడ 4వ వచనం, దానంతటిని ఎదిరించి దానంతటికి పైగా వాడు తానే హెచ్చించుకుంటాడు. తను దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చును కనుక ఏ విధమునైనా ఎవడు మిమ్మును, వాడు దేవుని మందిరంలోనే కూర్చుంటాడు, దేవుడైనట్టే నటిస్తాడు, అన్నిటికీ నేనే పెద్దను అనుకుంటాడు. అంధకార సంబంధమైన సాతాను దూతలు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారో చూడండి, 9వ వచనం. ఇంకా వారు ఏం చేస్తారు? నశించున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను ఆబలింపకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచన క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలం. అది సాతాను ఒక్క బలం. అది దుర్నీతి ఉంటుంది, స్వస్థ ఉంటుంది, ఇది ఉంటుంది. వాడు దుర్నీతిగా సాతాను చేతిలో వాడబడతారు. కాబట్టి బిడ్డలారా, ఈ అంచె దినాల్లో జీవిస్తున్న మనం దేవుని బిడ్డలంగా ఉండాలి అనుకుంటే ఈ దినం మనకు నేర్పించిన ఈ కొద్ది పాఠం, చిన్న పాఠం ఏందయ్యా అంటే, ఫస్ట్ దాంట్లో మనం ఏం చూసామంటే పాపాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. నా పాపాన్ని ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాడు తీసేయటానికి. మన చిన్న బలహీనతను కూడా జ్ఞాపకం చేస్తాడు దేవుడు. దీన్ని చేయటం నీకు తప్పు. మనం ప్రలాపిస్తాం, తీసేసుకోలేటం చేత కాకపోతే. దేవా, దీన్ని నాలో నుంచి తీసేయి. దానికి ఒక ఉదాహరణ బిడ్డలకి ఇస్తా. చాలాసార్లు ఇచ్చా. యాకోబు 4:7 ప్రభువుకు లోబడు, మిగతాది మీదే చెప్పాలి. చాలాసార్లు చెప్పే మాటలు కొన్ని ఉన్నాయి కదా. అపవాదిని ఎదిరించు, వాడు పారిపోతాడు. చూసావా? దీన్ని ఒప్పుకుంటావా? నీ పాపం మీద ఒక్కసారి తీసుకొచ్చి దేవుని దగ్గరికి చెప్పేసాయి. నీ చేత కానే కాదు, నా చేత కూడా కాలేదు, చెప్తున్నా కదా. దేవుడు కొంతమంది స్త్రీలను వాడుకుంటాడు, బహు గొప్పగా వాడుకుంటాడు. మీ పేర్లు పరలోకంలో రాయబడతాయి. చూసారా? దేవుడు ఆసియాలో సువార్త ప్రకటించకూడదన్నది వెంటనే ఐరోపాకు బొమ్మన్నాడు. పౌలు శీలలు పోయారు, పరిచర్య చేస్తున్నాడు, ఎక్కడ వాళ్ళకు దొరకలేదు. ఆ సముద్రం అంతా తిరిగారు, గట్టునంతా. 2 రోజులు దాటిపోయింది. 3వ రోజు తుతెరియా పట్టణస్థురాలైన లూదియా, ఆమె హృదయం తెరవబడింది, వాళ్ళను చేర్చుకున్నది. ఆశ్చర్యంగా ఆమె పేరు దేవుని గ్రంథంలో రాయబడింది. దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు చేసిన సేవ అది పరలోకంలో లిఖితమైన జీవ గ్రంథంలో ఉంటుంది. తలవచ్చుదామా? దేవుని దగ్గరికి వద్దామా? దేవా, నీ కొరకు మమ్మల్ని వాడుకో, మా పాపాలని జ్ఞాపకం చేయి, వాటిని నీవే తీసేయి, మా చేత కాదు. నీకు విరోధమని మేము చెయ్యం. అది బిడ్డ, నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో. ఒక గద్దల సాల్మన్ మా ప్రొఫెసర్ గారు చెప్పిన మాట ఈనాటికి నేను నెరవేరుస్తున్నాను. ఈనాటికి నేను ప్రపంచమంతా తిరిగిన నా మీద ఒక రిజిస్ట్రేషన్ ఉండదు. ఈనాటికి నెరవేరుస్తున్నాను. దేవునితో ఆట ఆడగాక, మనుషులతో ఆడితే ఆడు. పరలోకానికి కాదు, నరకానికి పోయి నిత్యం కాలాలి. అంతేకాదు, భూలోకంలోనే అంతం కూడా బాగుందని చెప్పేవాడు. భూలోకంలో అంతం కూడా బాగుండాలి. ఒక మనిషి జన్మదినము కంటే
మరణ దినం మేలుగా ఉండాలా, మరణ దినం ఆశీర్వాదకరంగా ఉండాలా. అలాంటి జీవితం మనకు రావాలనుకుంటే దేవుని దగ్గరికి వద్దాం. దేవా, నేను తీసేసుకోలేనయ్యా, నేను ఇతరులకు సహాయం చేసే శక్తి దయచేయి. నీ సేవకుల విషయంలో, నువ్వు పంపిన వారి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా విధవరాలు ఏ విధంగా కాపాడిందో అట్లా రాజుకు దొరకనీ లేదు, పోషించింది, నమ్మింది, చనిపోయిన శవమైన కుమారుడు కూడా ఇచ్చేసింది. చనిపోయిందయా నీకెందుకు ఇవ్వాలనలేదు, విశ్వాసంతో ఇచ్చింది. అలాంటి విశ్వాసాలని దేవుని మీద మనం ఉంచుకుందాం. ప్రియమైన మా గొప్ప తండ్రి, నీ దివ్యమైన పాదాల దగ్గరికి వస్తున్నా. మేము మట్టివారం, నీకు విరోధంగా మేము జీవించలేము నాయన. జీవించి మా కుటుంబాలు చలించలేవు, జీవించి మేము ఈ భూలోకంలో నుంచి నత్త నరకంలో కాలలేము. ప్రభా, మేము ఏది సత్యం, ఏది రమ్యం, ఏది మాన్యం, ఏది యోగ్యం, ఏది పవిత్రం, ఏది నీ సన్నిధి అని మేము గ్రహించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మేము లోకంతో ఏకీభవించకుండా, లోకాన్ని సంపాదించే వారితో ఏకీభవించకుండా మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సహాయం చేయండి. పౌలు ఎలా కాపాడుకోగలిగాడో మేము కూడా మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సహాయం చేయండి ప్రభా. ఆ విశ్వాసమే మా జీవితానికి పరమ భాగ్యం తండ్రి. కృప చూపండి తండ్రి. ఆ విధవరాల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఏలియా ఎంత గొప్ప తండ్రి విశ్వాసిగా ఉన్నాడో ఆయన జీవితంలో తెలుసుకున్నాం. అచంచలమైన విశ్వాసం, పట్టుదల కలిగిన విశ్వాసం తండ్రి, చలనము లేని జీవితం. అంత సంఘటన జరిగిన ఒక్క మాటైనా ఎదురు చెప్పలేదు ఆమెకి. ఏం జరిగిందని కూడా అడగలేదు, జవాబు కూడా ఇవ్వలేదు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలడన్న నమ్మకం ఏ విధంగా తన జీవితంలో ఉందో మా జీవితాల్లో కూడా నీ మీద గట్టి నమ్మకం ఉండినట్లు సహాయం చేయండి. నీవు ఆశ్చర్యకరుడవు. మా ప్రతి అడుగులో నీ యొక్క కృప ఉంచమని వేడుకొంటున్నాం. బిడ్డలందరికీ విశ్వాసమునికి కర్త అయిన యేసు వైపు చూడగలిగే భాగ్యం దయచేయండి. మా బిడ్డల్లో ఒక్క బిడ్డ తప్పిపోకూడదు తండ్రి. విశ్వాసకర్తవైన నీ వైపు చూసి సులభముగా చిక్కుపెట్టు పాపాలను విడిచి తండ్రి మీ కొరకు పరిగెత్తేవారిగా, వారి తలాంతులు ఆశ్చర్యంగా నీ కొరకు వాడుకునేవారిగా, సాతానుడు వాడుకొనకుండా ప్రభా, ఏ క్షణం పిలుస్తావో మాకు తెలియదు, ఏ నిమిషం పిలుస్తావో తెలియదు. ఆ పిలవక ముందే మీ కొరకు గొప్ప కార్యాలు చేయటానికి ప్రతి బిడ్డను సిద్ధపరచమని, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ సాతాను వలలో పోకుండా కాపాడమని, బిడ్డలందరం రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి నీలో ఉండగలగటానికి, ఈ శరీరం రాలిపోయిన తర్వాత, ఈ గుడారం పోయిన తర్వాత నిత్య గుడారములో చేర్చబడటానికి మా వలన మా కుటుంబాలకు కీడు రాకుండా కృప చూపమని, ఆ కీడు మా కుటుంబాల్లో జరగకుండా మమ్మల్ని సరిచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.